హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎగ్ కర్రీ విత్ టమాటాలు బాగా కడిగి టమాటాలన్నీ కట్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటాల వరకు తీసుకున్నాను. తర్వాత ఒక 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. దాంతోపాటు కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి 3 బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆనియన్స్ 3 ఫ్రై చేసుకోవాలి. 3 బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలను యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ యాడ్ చేసుకొని ఆనియన్స్, టమాటాలు అన్నీ కలుపుకోవాలి ఒకసారి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గుతాయి. సో సాల్ట్ వేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత కొద్దిసేపటికి అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక్కసారి తీసి మళ్ళీ కలియబెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం మేమైతే కొద్దిగా ఎక్కువే తీసుకుంటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసాను. మీకు తగ్గట్టుగా వేసుకోండి. మీకు తగ్గట్టుగా వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. టమాటాలను కొంచెం ఇట్లా స్మాష్ చేసుకున్న విధంగా కలిపెట్టుకోవాలి. అలా కలుపుకోవడం ద్వారా ఏమైనా ఎక్కడైనా టమాటాలు అలాగే కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే అవి మెత్తగా అవుతాయి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈలోపు మనము ఎగ్స్కి పొట్టు తీసేసి ఎగ్స్ పక్కన పెట్టుకుందాము. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్కి పొట్టు తీసేసి పక్కన పెట్టుకుందాం. ఎగ్స్ అన్నీ ఇలా పక్కన పెట్టుకోండి. షెల్ తీసేసి పొట్టు తీసేసి 4 ఎగ్స్ని కూడా తీసి పక్కకు పెట్టేసుకోండి. కొంచెం వాటర్తో ఇట్లా కడిగినట్టు చేసి పెట్టుకోండి. ఏమన్నా షెల్ లాంటిది ఏదైనా చిన్నగా ఉంటే పార్టికల్స్ లాగా పోతాయి. ఇలా 4 ఎగ్స్ పెట్టుకున్న తర్వాత 4 ఎగ్స్కి కొద్దిగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా చాకుతోటి కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటే కర్రీలో వేసినప్పుడు కర్రీలో ఉన్న కారం, ఉప్పు అన్నీ ఎగ్స్కి పడుతుంది. ఎగ్స్కి పట్టడం వల్ల ఎగ్స్ రుచిగా ఉంటాయి కర్రీలో ఉన్నప్పుడు. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను ధనియాల పొడి రెడీ చేసుకుంటున్నాను. ధనియాలు కొద్దిగా రోట్లో వేసుకొని ధనియాలు దంచుకోవాలి. ధనియాలను నూరుకోవాలి. కొంచెం పౌడర్ అవ్వగానే కొద్దిగా 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు నూరి పెట్టుకోవాలి. మీ దగ్గర ధనియాల పొడి ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. నేనైతే ధనియాలు, వెల్లుల్లి నూరి కర్రీలో వేసుకుంటున్నాను. ఇలా కర్రీలో వేసి ధనియాల పొడి బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత ఒక 2-5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్న సమయంలో ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మగ్గనిచ్చిన తర్వాత ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి.
ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత 5 మినిట్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్లీ ఎగ్ కర్రీ రెడీ. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీర లేదు కాబట్టి నేను కొంచెం పుదీనా ఉంటే వేసుకున్నాను. పుదీనాతోటి వేసుకొని కలిపేసుకున్నాను. ఫైనల్లీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. కామెంట్ చేయండి నా కర్రీ ఎలా ఉందో. థ్యాంక్ యూ.